హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి హోమ్. టుడే రెసిపీ టెండర్ చికెన్ ఫ్రై. ఇది లోపల జ్యూసీగాను చాలా టెండర్గాను ఉంటుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాం. టెండర్గా ఉంటుంది ఈ యొక్క చికెన్ పీస్. మనం కనుక చూసినట్లయితే లోపల చాలా జ్యూసీగాను, మెత్తగాను, హార్డ్గా లేకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. దానికి ఏమేమి కావాలో చూద్దాం. నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా కలుపుకొని ఒక 10 minutes మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా దీన్ని మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఫ్రై. మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఆయిల్ ఫ్రై చేయాలండి. ఆయిల్ ఫ్రై చేయటంలో నేను పాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ పెట్టాను. ఈ పీసెస్ని ఇందులో వేస్తాను. ఫ్రై అయినాయండి. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెడదాం. చికెన్ పక్కన పెట్టామండి. అదే నూనెలో ఆనియన్స్, వేసి వేయించుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం కాజు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలబెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసేద్దాం. వేసి ఆ మసాలా ముక్కలు కలిపేటట్టుగా దీంట్లో 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసానండి. తర్వాత దీన్ని డిష్ అవుట్ చేద్దాము. డిష్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకున్నటువంటి చికెన్ లోపల చాలా జ్యూసీగా ఉంటుందండి. హార్డ్గా అయితే ఉండదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.